మట్టిపై తేనెల తెలుగు ఎలుగెత్తి పలుకుతూ కరిగించెని మా పుట్టుకే కనకమణిమయను పురచరణ తకదిక తొంతకం తకదిరన కనకమణిమయను పురచరణ తకదిక తొంతకం తకదిరన కనకమణిమయను పురచరణ తకదిక తొంతకం తకదిరన కమల భవనుత శాశ్వత చరణ తకదిక తొంతకం తకదిరన కమల భవనుత శాశ్వత చరణ తకదిక తొంతకం తకదిరన కనకమణిమయను పురచరణ తకదిక తొంతకం తకదిరన కమల భవనుత శాశ్వత చరణ తకదిక తొంతకం తకదిరన కనకమణిమయను పురచరణ 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 తకదిక తొంతకం తకదిరన. థ్యాంక్ యూ సో మచ్. కళల కానాజీ మన భారతదేశం అలాంటి ఎన్నో కళల్ని మన ముందుకు తీసుకువచ్చింది మన జనసేన 12వ ఆవిర్భావ సభ. మీ అందరి కోసం మన అందరికీ
కుటుంబం కారణిది మంచి కుటుంబం చీకట్లో దీపం అంటే చెల్లెమ్మారా ఆగలితే అందమంటే అక్కవనురా మల్లమ్మలు రుద్రమ్మలు ఐరమ్మలు మామ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు మీ ఎనర్జీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అర్థం కావట్లేదు అసలు. పైనుంచి సూర్యుడు ట్రైన్ చేస్తున్నా కూడా ఎవరు తగ్గట్లా. కానీ మనతో పాటు ఇక్కడ చాలా మంది సహాయ సహకారాలు అందిస్తున్నారండి. ముఖ్యంగా పోలీసు శాఖ ఇక్కడంతా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం కార్యక్రమాన్ని జరిపించాలని వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. సో దయచేసి వాళ్ళకి మీ అందరూ సహకరించాల్సిందిగా కోరుతూ, మనందరం ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో, ఎవరి కోసం అయితే ఇక్కడికి వచ్చామో, ఎవరి కోసం అయితే 11 సంవత్సరాల కృషి చేశామో, ఇప్పుడు ఆ పండుగను జరుపుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దయచేసి బారికేడ్స్ ఎవరు కూడా దూకండి. ఆ పైన కరెంట్ పోల్స్ ఎక్కుతున్నారు. దయచేసి ఎవరు కూడా ఇక్కడ దయచేసి దిగాలి. మరొక విషయం అండి, మనం ఇక్కడి నుంచి చాలా సంతోషంగా వెళ్ళాలి. కాబట్టి మీ అభిమానాన్ని కంట్రోల్ చేసుకుంటూ దయచేసి ఎవరు బ్యారికేడ్స్ దాటద్దు, అలాగే పోల్స్ కూడా ఎక్కద్దు. అది చాలా ప్రమాదకరం. మీకు ఎలాంటి ఇబ్బంది జరగకూడదని మేమందరం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ గా చేస్తున్నాము. సో మీ అందరూ సహకరించవలసిందిగా అందరినీ కోరుతూ, మీకోసం మాన్విత మధు రెడీగా ఉంది బాలన్ మురళి బీట్స్ తో. మరి చక్కటి ఫ్లూట్ ని మీ అందరికీ వాయించి ఇప్పుడు చక్కటి సంగీతాన్ని తను అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతూ, దయచేసి పోలీసు శాఖ వారికి సహకరించండి. బ్యారికేడ్స్ ఎవరు దాటవద్దు ప్లీజ్. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్. దయచేసి అందరూ కూర్చోండి. కూర్చోండి. దయచేసి బ్యారికేడ్ దొంగతండి. మీ అందరికీ సీట్ ఇచ్చారు. ఆ సీట్ లో కూర్చోండి. ఆ కుర్చీలో కూర్చోండి. బ్యారికేడ్ మీద ఎక్కుతామా బాబు? విఐపి గారు రైట్ సైడ్ చూడబా. బ్యారికేడ్ మీద ఎక్కబాగా.
సంగీతాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తూ దయచేసి అందరినీ కూర్చొని ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే దయచేసి ఎవరు కూడా బ్యారికేడ్స్ దాటదండి. పోలీసు వారి విజ్ఞప్తి, మెయిన్ గేట్ దగ్గర ఆయన పేరు వాళ్ళని పంపించండి దయచేసి ప్లీజ్. అర్థం చేసుకోండి మీరు. దాంట్లో కరెంట్ ఉంది, మీకు ఇబ్బంది అవుతుంది. కిందకి దిగండి. దాంట్లో కరెంట్ ఉంది, మీరు కిందకి దిగండి. దిగండి కిందకి, దిగాలి కిందకి. చూడండి అక్కడ ఆ లైట్లు పైకి ఎక్కిలో దిగమ్మా. అరే బాబు ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ దయచేసి అక్కడ సౌండ్ బాక్స్ స్ట్రెస్ మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కిందకి దిగాలండి. దయచేసి ప్లీజ్ మీరందరూ కిందకి దిగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడి నుంచి సంతోషంగా మనందరం సంబరాలు జరుపుకోవాలి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని పోలీసు శాఖ వారికి సహకరిస్తూ అందరినీ కిందకి దిగాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బాబు దయచేసి కింద దిగండి. మళ్ళీ ఇప్పుడు అక్కడ పోలీసు వారు వస్తున్నారు, మీరు దిగాలి కదా. దిగండి దిగి. ఆ డ్రోన్ తీసుకెళ్ళి పైన ఎవరున్నారు వాళ్ళు ఏం చేయండి. పోలీసు వారు అడుగుతున్నారు ఎక్కింది ఎవరు. దిగండి కిందకి. వాలంటీర్స్ మీరు పైకి వెళ్ళి వాళ్ళని చెప్పండి కిందకి. వాలంటీర్స్ పైకి వెళ్ళి వాళ్ళని కింద చెప్పండి.
దయచేసి ఎవరు కూడా ఎవరు కూడా కరెంట్ పోల్స్ ఎక్కవద్దు. దయచేసి ఎక్కిన వాళ్ళందరూ కూడా దయచేసి దిగాలి. కరెంట్ పోల్స్ ఎక్కినటువంటి అందరూ కూడా దయచేసి దిగాలి. ఆ దగ్గర ఉండేటటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి తెప్పించండి. ఆ టవర్ దగ్గర ఉన్న పోలీసు వారు కూడా వాలంటీర్స్ పైకి పంపించి వాళ్ళని దిగబడి కిందకి. వాటిల్లో కరెంట్ ఉంది, దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. ఆ కన్సర్న్ ఎవరైతే అక్కడ ఉన్నారో దయచేసి వాళ్ళ ఫోన్ నుంచి దించండి, దిగమని చెప్పాలి అక్కడ. బాబా దయచేసి దిగాలి కిందకి. వాటర్ ప్యాకెట్స్ అట్లా విసరద్దు. ప్రతి గ్యాలరీ కూడా వాటర్ ఉంది, బటర్ మిల్క్ ఉంది. దయచేసి మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి. మీరు తాగడం కోసం పెట్టాము ఆ ప్యాకెట్స్. అలాగే దయచేసి పైకి ఎక్కినటువంటి వాళ్ళు కరెంట్ ఫోర్స్ మీద ఎక్కినటువంటి వాళ్ళు అందరూ కూడా దయచేసి కింద దిగాలి. దింపండి వాళ్ళని. హై వోల్టేజ్ పవర్ ఉంటుంది. దయచేసి షార్ట్ సర్క్యూట్ అయితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. దయచేసి దిగాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఆ పోల్స్ మీద ఎక్కినటువంటి దయచేసి దిగాలి. ఆ కన్సర్న్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళ కింద తిప్పించండి. లైటింగ్ పోల్స్ కింద పైన ఎక్కిన వాళ్ళందరూ కూడా కిందకి దిగండి. దయచేసి డిసిప్లైన్ గా ఉన్న వాళ్ళందరూ కూడా, వీర మహిళలు, జన సైనికులు, లీడర్స్ అందరూ కూడా ఉండాలి. డిసిప్లైన్ పార్టీ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా కిందకి దిగవలసిందిగా కోరుతున్నాం. ఆ కార్యకర్తలు తిప్పించండి. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే మా నాయకులకు చాలా ఇబ్బంది, విఐపి గారు చాలా బాధపడతారు. ప్లీజ్ దిగండి, అందరికీ కనపడుతుంది, మీరు తీసుకోండి. తర్వాత బారికేడ్స్ ఎక్కదండి, బారికేడ్స్ ఎక్కద్దు. అందరూ కూడా సమయం పాటించాలి. ప్లీజ్ దయచేసి పోలీసు వారికి సహకరించండి. అందరికీ సీట్లు ఉన్నాయి, దయచేసి కూర్చోండి. మేము మీ స్థానాల్లో కూర్చోండి. దయచేసి ఎవరు కూడా బారికేడ్లు దూకొద్దు. దయచేసి ఆ కార్యకర్తలు వాళ్ళు తిప్పించండి. ఆ పైకి ఎక్కకుండా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దగ్గర ఉండే వాళ్ళు ఎవరిని కూడా పైకి ఎక్కకుండా చూడండి. ఆ ఏసీలు అక్కడ తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి. కూర్చోండి. గోల్డ్ సీట్లు ఉన్నాయి ఇక్కడ, ఎవరు కూడా నిలబడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. జనరల్ గా ఏదైనా ఒక ఊర్లో ఒక నాయకుడు గెలిస్తే ఆ ఊరి వల్ల నాయకుడికి పేరు వస్తుంది. కానీ నాయకుడి వల్ల మొట్టమొదటిసారి పేరు వచ్చిన ఊరు ఏదైనా ఉంది అంటే అది మన పిఠాపురం. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని గర్వంగా చెప్పుకునే పేరు మనకి దక్కింది. మరి అలాంటి పిఠాపురం డెవలప్మెంట్ గురించి
ఏది కన్నా ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన వీర మహిళలు ఆ వేదిక మీద సిద్ధంగా ఉన్నారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని అందరూ వీక్షించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ దయచేసి అందరూ కామ్గా కూర్చుని జ్యోతి ప్రజ్వలనలో మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనందరం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చింది. మనందరి రక్తం మరిగేలా మరికొన్ని గంటల్లో మనందరి ఆరాధ్య దేవుడిగా, గాడ్ ఫాదర్ గా, అన్నగా, రియల్ హీరోగా, మన కుటుంబ సభ్యుడిగా, అంతెందుకు మన నర నరాల్లో ప్రవహించే రక్తంగా మనందరం మార్చుకున్న మనందరి ప్రియతమ నేత, మన డిప్యూటీ సీఎం, మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, ఫౌండర్ ఆఫ్ జనసేన పార్టీ, రియల్ హీరో, రియల్ హ్యూమన్ బీయింగ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరి కాసేపట్లో మన మధ్యలోకి రాబోతున్నారు. సో దానికన్నా ముందు మీ అందరి కోసం మనం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులందరి చేతుల మీదుగా జన సైనికులకు, వీర మహిళలకు, పార్టీ నాయకులకు మన అధ్యక్షుల వారి తరఫున మీకందరికీ స్వాగతం. 12వ ఆవిర్భావ దినోత్సవానికి మనందరం జై కేంద్రం సభకి ఇక్కడికి అత్యధిక స్థాయిలో వచ్చి ఉత్సాహంగా చూస్తున్నటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. గౌరవనీయులు కాకినాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారిని వేదిక పైన ఆహ్వానిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు పాలకొండ శ్రీ నిమ్మల జయకృష్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు నెల్లిమర్లో శ్రీమతి లోకం మాధవి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ లోకం మాధవి గారు నెల్లిమర్ల వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచికల రమేష్ బాబు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు యలమంచిలి శాసనసభ్యులు శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు యలమంచిలి శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు, విశాఖపట్నం సౌత్ శ్రీ చెన్నుబైన వంశీకృష్ణ యాదవ్ గారు, కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ గారు, రాజానగరం శాసనసభ్యులు భద్ర బలరామకృష్ణ గారు, రాజోలు శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు, బీగనవరం శాసనసభ్యులు శ్రీ కిడ్డి సత్యనారాయణ గారు, నరసాపురం శాసనసభ్యులు బొమ్మడి నాయకర్ గారు, బీగనవరం శాసనసభ్యులు కిడ్డి సత్యనారాయణ గారు. సార్ దయచేసి సార్ కెమెరా టీం అక్కడ ఉంచండి. సార్ కెమెరా టీం ఉంచండి. ఏ యాక్సెస్ అలానే ఆల్ యాక్సెస్ వాళ్ళు ఉంచండి. అక్కడ పార్టీ కెమెరా టీం అంతా వాళ్ళు అక్కడ ఉండనండి. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీ
పక్షమండల ధర్మరాజు గారు, శ్రీ సిర్రి బాలరాజు గారు, శ్రీ మండల ముత్తు ప్రసాద్ రావు గారు, శ్రీ అరవ శ్రీధర్ గారు, ఆరణ శ్రీనివాసులు గారు, వీరంతా వేదిక ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు, శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు, శ్రీ తోట సీతారాం సుధీర్ గారు, శ్రీమతి పాలవలసి ఎస్ఎస్వి గారు, శ్రీ చిలకలపూడి పాపారావు గారు, చిల్లపల్లి శ్రీనివాస్ గారు, టిసి వరుణ్ గారు, తొమ్మల రామస్వామి, కోరికాన రవికుమార్ గారు, వేక్షణ సూర్యనారాయణరాజు గారు, కనకరావు సూర్య గారు, శ్రీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, శ్రీ పెదపూడి విజయ్ కుమార్ గారు, శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి పొడాల అరుణ్ గారు, శ్రీ జయమంగళ వెంకటరమణ గారు, శ్రీ కిలారు రోసయ్య గారు, శ్రీ టివి రామారావు గారు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ బి మహేందర్ రెడ్డి గారు, శ్రీమతి అనుగోలు రంగశ్రీ గారు, శ్రీ మురగా ఆనంద సాయి గారు, పార్టీ ట్రెజరర్ శ్రీ ఏవి రత్నం గారు, శ్రీ బొల్లిశెట్టి సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీ, శ్రీ భానుమతి శ్రీనివాస్ యాదవ్, శ్రీ చిలక మధుసూదన్ రెడ్డి గారు, శ్రీ నేమూరి శంకర గౌడ్ గారు తెలంగాణ ఇన్ఛార్జ్, బిషిని చంద్రమోహన్ గారు, శ్రీ కొట్టుకులపూడి గోవిందరాజు గారు, బండిరెడ్డి రామకృష్ణ గారు, సామినేని ఉదయభాను గారు, యాదవ్ వెంకటేశ్వరరావు గారు, షేక్ రియాజ్ గారు, వసుపులేటి హరిప్రసాద్ గారు, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జెస్ శ్రీ వంపూరి గంగలయ్య గారు, పంచకర్ల సందీప్ గారు, శ్రీ పసుపులేటి ఉషాకిరణ్ గారు, శ్రీ పివిఎస్ఎన్ రాజు గారు, మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, పోలిశెట్టి చంద్రశేఖర్ గారు, బండారు శ్రీనివాస్ గారు, శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ గారు, అత్తి సత్యనారాయణ గారు, శ్రీ తుమ్మలపల్లి రమేష్ గారు, రెడ్డి అప్పలనాయుడు గారు, మేకల ఈశ్వరయ్య గారు, యుద్ధిక నాగరాజు గారు, బండి రామకృష్ణ గారు, బెల్లంకొండ సాయిబాబు గారు, కూలి మల్లికార్జునరావు గారు, శ్రీ వెంకట గారు, ఆమంచి స్వాములు గారు, అలారి సుధాకర్ గారు, నలిశెట్టి శ్రీధర్ గారు, ఉయ్యాల ప్రవీణ్ గారు, శ్రీ శంకర్ శ్రీనివాస్ గారు, పండిట్ మల్హోత్రా గారు, శ్రీ అచ్చగారి కృష్ణ గారు, శ్రీ చింతా సురేష్ గారు, శ్రీమతి రేఖా గౌడ్ గారు, శ్రీ మల్లికార్జున గారు, శ్రీ కె మంజునాథ్ గౌడ్ గారు, శ్రీ కిడారి శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీ సాకే పవన్ కుమార్ గారు, శ్రీ ఆకుల ఉమేష్ గారు, శ్రీ భైరవ ప్రసాద్ గారు, శ్రీ బి దినేష్ గారు, శ్రీ రామదాస్ చౌదరి గారు, శ్రీమతి వినోద కోట గారు, శ్రీ పొన్నా యుగేంద్ర గారు, శ్రీ ఎర్నాగుల శ్రీనివాస్ గారు, శ్రీ మలగా రమేష్ గారు, దొక్కిశెట్టి సుజయ్ బాబు, శ్రీ జగదీష్ రాజారెడ్డి గారు, శ్రీ పొదిలి బాబురావు గారు, శ్రీ బొడ్డేపల్లి రఘు గారు, మల్లినేడు తిరుమలరావు గారు, శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ గారు, శ్రీ ఈవెన్ సాంబశివ ప్రతాప్ గారు, శ్రీ మిరియాల శ్రీనివాస్ గారు, శ్రీ బుర్రా నాగత్రనాథ్ గారు, శ్రీ పి వివేక్ బాబు గారు, శ్రీ కుసుంబోటి శ్రీనివాస్ గారు, అక్కల రామ్మోహన్ గారు, శ్రీ దాసర కిరణ్ గారు, శ్రీమతి శివపార్వతి గారు, పగడాల శ్రీమతి రాయపాటి అరుణ్ గారు, డాక్టర్ పాకిరాణి గౌతమ్ రాజు గారు, శ్రీమతి కీర్తన గారు, స్టేట్ సెక్రటరీ గడసాల అప్పారావు గారు, బోడపాటి శివదత్త గారు, శ్రీమతి అంగా దుర్గా ప్రశాంత్ గారు, శ్రీమతి గంటా స్వరూప్ గారు, ముత్యాల ప్రీ సౌజన్య గారు, శ్రీ సంగీశెట్టి అశోక్ గారు, రత్నం అయ్యప్ప గారు, గడ్డం మహాలక్ష్మి ప్రసాద్ గారు, శ్రీ పివిఎస్ఎన్ ప్రసాద్ గారు, శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, చాగంటి మురళీకృష్ణ గారు,
అమ్మిశెట్టి వాసు గారు, మండలి రాజేష్ గారు, సయ్యద్ జిలాని గారు, మార్కండే బాబు గారు, శ్రీ బేతపూడి విజయశేఖర్ గారు, నయాబ్ కమాల్ గారు, తమ్మిశెట్టి నాగేంద్ర గారు, ఆరణి కవిత గారు, ఆకేపేట సుభాష్ గారు, వీరమైళ్ళ రీజనల్ కమిటీ శ్రీమతి తుమ్మూరు రాజలక్ష్మి గారు, తుమ్మి లక్ష్మీరాజు గారు, శ్రీమతి ఆదిమూలం శారణిదేవి గారు, శ్రీమతి సిఎస్ కిరణ్ ప్రసాద్ గారు, శ్రీమతి కంటిపల్లి త్రివేణి గారు, శ్రీమతి ఎం నాగలక్ష్మి గారు, చల్లా లక్ష్మి గారు, కడల ఈశ్వరి గారు, ముత్యాల జయలక్ష్మి గారు, కాటం విజయలక్ష్మి గారు. దయచేసి ఆ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ జన సైనికులు కానీ వారందరూ ఈ మహారాష్ట్ర నుంచి విచ్చేసినటువంటి కళాకారులు ఒక ప్రత్యేకమైన ప్రదర్శనను మీ అందరికీ అందిస్తారు. మేము కోరుకున్నది వ్యవస్థల మార్పు కోసం, సమాజం మార్పు కోసం. నిజంగా కూడా అధికార యంత్రాంగం కూడా ఒక్క ఆజ్ఞ ఆగమేఘాల మీద కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కోరుకున్నదంటే మార్పు రావాలి. ప్రభుత్వ ఆఫీసులో సామాన్యుడి కలం వినపడాలి. సామాన్యుడు వచ్చిన వెంటనే పనులు జరగాలి. అది మా ఆకాంక్ష, మేము కోరుకునే మార్పు. అదేవిధంగా ఒక్క రోజులో వ్యవస్థలు మారవు. మేము నిలబడ్డాం పిఠాపురంలో, తొలిగోడు వేస్తాం పిఠాపురంలో. అధ్యక్షుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏవైతేనో దానికోసం బలంగా నిలబడి ఉన్నాం. మీకు మాటిస్తున్నాం పిఠాపురం, మీ ఆత్మాభిమానాన్ని, మీ గౌరవాన్ని మేమెప్పటికీ కోల్పోయాం. మేము నిలబడం